హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో చికాకులు శత్రువుల బాధలు తొలగాలనుకుంటున్నారా? హనుమాన్ జయంతి రోజున చేసే ఈ ఒక్క పని చాలు. హనుమాన్ జయంతిని ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ రోజు హనుమంతుడి జన్మదినం. దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడులో ఇది మార్గశిర మాసంలో జరుపుతారు. హనుమంతుడు భక్తికి, శక్తికి, జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీక. రాముని అడుగుజాడలే తన జీవితం చేసుకున్న హనుమంతుడి భక్తి చాలా గొప్పది. హనుమా అని రాముడు పిలిస్తే ప్రాణం పెట్టేసే భక్తుడు హనుమంతుడు. హనుమంతుడు శివుడి అంశగా జన్మించి శ్రీరామునికి అపారమైన భక్తిని చూపించాడు. ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేయడం, ఉపవాసం ఉండటం, ఆలయ సందర్శన చేయడం వల్ల శరీరానికి బలము, మనసుకు శాంతి, జీవితానికి విజయ మార్గం లభిస్తాయంటారు. ఆయనను ఒక్కసారి స్మరించినా ఆపదలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుని పూజ వల్ల శత్రుభయాలు తొలగిపోయి జ్ఞానం, విజయం లభిస్తాయని అంటారు. మరి ఈ హనుమాన్ జయంతి రోజున మీరు ఏ సంకల్పం తీసుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ పవిత్ర విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి గాథల కోసం మా తెలుగు స్టోరీస్ ప్లానెట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.